హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తార్నాక నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రోలో ప్రయాణించారు ఆయన. ప్రధాని మోదీ పొదుపు మంత్రాలో భాగంగా ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు సందేశం కల్పించారు. సొంత వాహనాల వినియోగం తగ్గించి ప్రజా రవాణాను వినియోగించుకోవాలని రామచంద్రరావు సూచించారు. దేశం కోసం, భవిష్యత్తు కోసం మనందరి బాధ్యత అనే సందేశంతో రామచంద్రరావు మెట్రోలో ప్రయాణించారు. అంతేకాదు మోదీ ప్రకటించిన 10 సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఓ కార్యాచరణను రూపొందించారు రామచంద్రరావు. మోదీ సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ నేతలు నడుం బిగించినట్లే కనబడుతోంది. మోదీ సూచనలను స్వయంగా టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు పాటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మెట్రోలో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రయాణించినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు సందేశం ఇవ్వడంలో భాగంగానే ఈరోజు తార్నాక నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రోలో ప్రయాణించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. ఇంధనం వినియోగం తగ్గించాలని హైదరాబాద్ పర్యటన సందర్భంగా బహిరంగ సభలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మోదీ సూచనలు ఏవైతే చేశారో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగా బీజేపీ ఇప్పటికే వాల్ పోస్టర్లను విడుదల చేసింది. ఇక బీజేపీ నాయకులందరూ కూడా ఆ విధంగా ప్రధాని సూచనలను పాటిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి ప్రధాని మోదీ సూచనలను తీసుకెళ్తున్నారు. ఈరోజు ఇంధన పొదుపులో భాగంగా ప్రజా రవాణాన్ని వినియోగించుకోవడంలో ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు స్వయంగా ఆయనే మెట్రోలో ప్రయాణించి ప్రజలతో పాటు ఆయన కూడా మెట్రోలో ప్రయాణించారు. డీజిల్, పెట్రోల్ కారు వాడవలే. నాకు మీటింగ్ ఉన్నది జేఆర్సీ కన్వెన్షన్లో. ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నేను తార్నాక నుంచి మెట్రోలో వచ్చాను. ఇప్పుడు ఈవీ వెహికల్ ఎక్కి ఆ మీటింగ్ వచ్చి మళ్ళీ తార్నాక వెళ్తాను. ప్రజల్ని కూడా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ నుంచి కోరారు మనం పెట్రోల్, డీజిల్ని ఆదా చేయాలని. ఎక్కడైతే అవసరం ఉంటుందో తప్పదు, ఎక్కడైతే అవసరం ఉంటుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలనేది చెప్పడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఒక అధ్యక్షుడిగా నేను కూడా ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత చేసే ప్రయత్నం నేను కూడా చేశాను. కార్యకర్తలు కూడా ఇదే పిలిపిస్తున్నాను, ప్రజలు కూడా పిలిపిస్తున్నాను. ప్రపంచం మొత్తంలో కూడా ధరలు ఎంతమంది ఎప్పుడో పెరిగినాయి. ఇప్పుడు భారతదేశం 7 నెలల తర్వాత పెంచుతుంది కాబట్టి మనకు చాలా మంచి అవకాశం మన ఆర్థిక కాపాడటానికి. నరేంద్ర మోదీ గారి మాట విందాము, దీన్ని మనం పాటిద్దామని చెప్పేసి కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాను. వాళ్ళందరికీ అనుకుంటాం.